హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో వచ్చేసి మన అనంతపురంలో ఎగ్జిబిషన్ పెట్టారండి. నాకైతే ఎగ్జిబిషన్ ఎక్సలెంట్గా నచ్చింది. ఈ ఎగ్జిబిషన్ వచ్చేసి లండన్ థీమ్లో పెట్టారు. చాలా బాగుందండి. నేను అనుకున్నాను బయట నుంచి మాత్రమే లండన్ థీమ్ ఉందేమో అని అనుకున్నాను. కానీ ఒక్కసారి లోపలికి వెళ్ళి చూశాక ఎక్సలెంట్గా పీస్ఫుల్గా చాలా బాగుందండి. ఇంకా మేము ఫ్యామిలీతో కలిసి వెళ్ళాము. ఇక్కడ పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. టికెట్ వచ్చేసి 80 రూపీస్ అండి. సో ఇది ఎంట్రన్స్. సో ఎంట్రన్స్ నుంచి స్టార్ట్ అవుతానే మనకి ఇక్కడ బ్రిడ్జ్ లాగా వస్తుంది. అలా బ్రిడ్జ్ నుంచి వాక్ చేసుకుంటూ వెళ్తాము లోపలికి. మా పిల్లలైతే అసలు ఫుల్ ఎంజాయ్ చేశారు. ఇలా నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు బ్రిడ్జ్ పైన ఇక్కడ సైడ్కి వచ్చేసి చాలా మంచి థీమ్స్ పెట్టారు. అంటే లండన్లో మనకి ఏమేమి ఫేమస్ ఉంటాయో ఆ ఫేమస్ పర్సన్స్ ఆ థీమ్స్ అని పెట్టారు. చాలా బాగా కనిపిస్తుంది. 5 years అబోవ్ ఉన్న వాళ్ళకి 80 రూపీస్, బిలో 5 years నో టికెట్ అండి. సో ఇలా బ్రిడ్జ్ దాటేసి కిందికి వచ్చిన తర్వాత లోపల చాలా ఎక్సలెంట్గా ఉంది. అసలు పీస్ఫుల్గా ఉందండి. మీరు ఇక్కడ చూడండి, అసలు లండన్లో ఎలాగైతే రోడ్స్ సైడ్కి లైటింగ్స్ చెట్లు అలా ఎలాగైతే ఉన్నాయో అంతా అలాగే పెట్టేశారు. థీమ్ అయితే ఎక్సలెంట్గా ఉంది. థీమ్ ఈ డెకరేషన్ చూస్తుంటే మనం సినిమాలో చూసినట్లే ఉందండి. చూస్తుంటే నిజంగా లండన్లో ఇంత పీస్ఫుల్గా, ఇంత క్లీన్లెస్గా, ఇంత అందంగా ఉంటుందని అనిపించింది. చాలాసార్లు ఎగ్జిబిషన్కి వెళ్ళాం కానీ ఫస్ట్ టైం అండి. ఈ థీమ్ చాలా ఎక్సలెంట్గా ఉంది. మీరు కూడా అనంతపురంలో ఉన్నట్లయితే ఒక్కసారి ఖచ్చితంగా వెళ్ళి ట్రై చేయండి. సో ఇక్కడంతా షాపింగ్స్ ఎలా ఉంటాయి లండన్లో, తర్వాత హౌసెస్ ఎలా ఉంటాయి అనే థీమ్తోనే డిజైన్ చేశారు. టెలిఫోన్ బూత్ ఎలా ఉంటుందో చూడండి. మా మనశ్రీ లోపలికి వెళ్ళి హలో హలో అని అర్థం చేసింది. పిల్లలంతా లోపలికి వెళ్ళారు. సో ఇలా టెలిఫోన్ బూత్ ఎలా ఉంటాయో సేమ్ ఇక్కడ కూడా అలాగే పెట్టారు. అండ్ ఈ థీమ్ అయిపోయిన తర్వాత లోపల ఇంకా ఎక్సలెంట్గా ఉంది. లోపలంతా ఏనుగులు పెట్టేసి ఒక ప్యాలెస్ లాగా అంతా డిజైన్ చేసేసారు. ఫోటో తీసుకోవడానికి ఎంత చాలా బాగుంది. ఏనుగుల మధ్యలో కూర్చొని ఫొటోస్ తీసుకోవడానికి ఎంత చాలా బాగుంది. అండ్ పిల్లలు ఇక్కడ వచ్చేసి చైర్లో కూర్చొని అంత ఫొటోస్ తీసుకున్నారు. సో ఇది అయిపోతానే నెక్స్ట్ ఎంట్రన్స్ వచ్చేసి టోటల్ మనకి షాపింగ్. ఇక్కడ బ్యాంగిల్స్ ఇంట్లో కావాల్సిన ఫర్నిచర్, కిచెన్ వేర్ మొత్తం అన్నీ ఉంటాయి. స్టిక్కర్స్, ఇంకా లేడీస్కి కమ్మలు అవన్నీ చాలా ఎక్సలెంట్గా ఉన్నాయండి. బ్యాంగిల్స్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి. 40 రూపీస్ అలా ఆ కాస్ట్లో కూడా ఉన్నాయి. స్టిక్కర్స్ అండ్ సింగిల్ బ్యాంగిల్స్ పిల్లలకు చాలా బాగుంటాయి. అండ్ గోబీలోకి కబాబ్లోకి మనం పౌడర్స్ వేస్తాం కదా, ఆల్రెడీ వాళ్ళంతా రెడీ చేసి ఆ పౌడర్ని మనకి ఇక్కడ ప్యాకింగ్ లాగా అమ్మేస్తారు. 60 రూపీస్ అంట. అండ్ నెక్స్ట్ పోషిత్ వాళ్ళ బాబాయ్ పిన్ని వస్తాను వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయినారు. సో స్టార్టింగ్లోనే పాప్కార్న్ ఉన్నాయి. పాప్కార్న్ తినుకుంటూ అక్కడ షాపింగ్ అంతా చూసుకుంటూ ఎంజాయ్ చేసాము. అండ్ బాల్స్ వచ్చేసి 50 రూపీస్ అంట. మా పునీత్ బాల్ కావాలా అని అంటే కొనిచ్చాము. ఆ బాల్తో ఆడుకుంటూ లోపలికి వెళ్ళారు. అండ్ ఇంకా గేమ్స్ దగ్గరికి వచ్చేసాము. చూసేకైతే చాలా కలర్ఫుల్గా ఎక్సలెంట్గా లైటింగ్స్తో అదిరిపోయిందండి. ఫస్ట్ చిన్నపిల్లల గేమ్స్ స్టార్ట్ అవుతాయి. ట్రైన్ అంట, స్కూటర్ అంట, అలాంటివన్నీ. ఎగ్జిబిషన్లో లోపల గేమ్స్ ఓవరాల్ లుక్ అండి ఇది. అండ్ ఇప్పుడు గేమ్ స్టార్ట్ చేస్తున్నాము. ఇప్పుడు రింగ్ గేమ్ స్టార్ట్ చేస్తాము. ఇక్కడ మా పవన్ చాలా ఎక్సలెంట్గా రింగ్స్ వేశారు. బట్ జస్ట్ మిస్ అండి. 10,000 మనీ వచ్చేసి మిస్ అయిపోయింది. అక్కడ రింగ్ అనేది టోటల్గా పడాలంట. కొంచెం పడినా కూడా అది నాట్ కౌంట్ అంట. సో ఈ రింగ్ గేమ్కి వచ్చేసి 30 రూపీస్. 30 రూపీస్కి 3 రింగ్స్ ఇచ్చారు. అలా ఒక 2 times వేసాము.
జస్ట్ మిస్లోనే మనకి మనీ అనేది మిస్ అయిపోయింది. తను అక్కడ చూపిస్తున్నాడు ఇలా టోటల్గా రింగ్ పడాలి అని. నెక్స్ట్ ఇప్పుడు బాల్ గేమ్కి వచ్చేసాము. సో ఇక్కడ బాల్ గేమ్ వచ్చేసి 30 రూపీస్ అంట. సో 2 కౌంట్స్, 1 కౌంట్ వస్తుంది. 1 కౌంట్కి 1 బాల్. అలా మనం ఎన్ని కౌంట్స్ వేస్తే అంత, ఎన్నిసార్లు వేస్తే అంత. ఇక్కడ బాల్ గేమ్ ఏమంటే టేబుల్ పైన మనకి 6 గ్లాసెస్ పెట్టింటారు. ఒక్కసారి మనం బాల్ వేస్తే గ్లాసెస్ మొత్తం కింద పడిపోవాలి. సో అగైన్ ఇక్కడ జస్ట్ మిస్ అండి, 1 గ్లాస్ మిగిలిపోయింది. చూడండి ఇక్కడ 1 గ్లాస్ మిగిలిపోయింది. అలా ఒక 2 టైమ్స్ ట్రై చేశారు. అగైన్ 1 గ్లాస్ మిగిలిపోయింది, కూడా ఏం విన్ కాలేదు. నెక్స్ట్ బాల్ గేమ్ ఇది ఎలా అంటే ఇక్కడ వీళ్ళ స్లోప్లో ఒక నంబర్స్ అనేవి రాసేసి ఉంటారు, 1 2 3 4 5 6 అనేది. సో ఇక్కడ మనం బాల్స్ అనేవి ఆ హోల్స్లో వేయాలి. 6 బాల్స్ ఇస్తారు. ఆ 6 బాల్స్ ఆ హోల్స్లోకి పడతాని టోటల్ నంబర్స్ అనేది కౌంట్ చేసేసి ఎంత నెంబర్ యాడ్ అయిందో ఆ నెంబర్ అంతా యాడ్ చేసేసి లాస్ట్ మనకు ప్రైజ్ ఇస్తారు. మా మనిషికి స్క్రబ్ పీసెస్ వచ్చినాయి. ఫుల్ కామెడీ. ఆ స్క్రబ్ పీసెస్ తీసుకుని వచ్చి వాళ్ళ పిన్నికి ఇస్తుంది, పిన్ని తీసుకో అని చెప్పి. ఇప్పుడు ఇంకా స్టార్ట్ అయిందండి అసలు గేమ్, ఇంకా పిల్లలకి ఎంజాయ్మెంట్. సో ఇక్కడంతా ఏవి ముట్టుకున్నా 50 రూపీస్, 60 రూపీస్, 100 రూపీస్. జాయింట్ వీల్ అయితే 100 రూపీస్ ప్రైజ్ మనం జాయింట్ వీల్ ఎక్కడానికి. సో ఇక్కడ స్కూటర్ అలా అయితే 50 రూపీస్, 40 రూపీస్ అట్లా ఉన్నాయి. ఒకసారి వీడియో మొత్తం చూసేయండి. దీంట్లో మొత్తం గేమ్స్ ఏమేమి ఉన్నాయో అన్నీ రికార్డ్ చేశాను. గేమ్స్ అన్నీ అయిపోయాక ఇంక ఫుల్ టైర్డ్ అయిపోయాము. సో ఇంక స్నాక్స్ తిందామని వచ్చినాము. సో ఎగ్జిబిషన్కి ఎప్పుడు వెళ్ళినా ఏమో అండి నాకు స్నాక్స్ అంతగా ఏం నచ్చావు, బట్ ఆకలి అవుతుంది ఫుల్గా. సో అందుకని దహీ పూరి, గోబీ మంచూరియా తిన్నాము. నా ఫేవరెట్ అయితే పెద్ద అప్పడము, పెద్ద పెద్ద బజ్జీలు. సో ఇవైతే చాలా బాగుంటాయి, నా ఫేవరెట్ ఇవి. అట్ లాస్ట్ ఫైనల్గా పావుబాజీతో ఎండ్ చేసాము. టైమింగ్స్ వచ్చేసి ఈవినింగ్ 5:30 to నైట్ 9:30 అండి. ఇది లాస్ట్. బాయ్ బాయ్ టు ఎవ్రీవన్.